నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల సంబరాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ క్రీడా సంబరాలను నల్లపాడులోని లయాలా స్కూల్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ స్థాయిలో క్రీడా ఆణిముత్యాలను వెలికితీసే లక్ష్యంతో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. 5 అంశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 47 రోజుల పాటు నిర్వహించనున్న క్రీడలను నల్లపాడు లయోలా స్కూల్ గ్రౌండ్ లో ప్రారంభించారు. క్రీడా జ్యోతిని వెలిగించారు. మంత్రి రోజాతో పాటు అప్పిరెడ్డి, క్రిస్టినా, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్లే కిట్స్ ను పరిశీలించారు. క్రికెట్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ క్రీడల్లో పోటీలు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ క్రీడాకారులతో ఇంటరాక్ట్ అయ్యారు. సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నిటినీ దగ్గరుండి వారు వీక్షిస్తూ ఉన్నారు. ప్లేయర్స్ కు 2 బ్యాట్స్, ఆర్ టెన్నిస్ బాల్స్, 6 స్టంప్స్, 6 వికెట్ కీపింగ్ గ్లౌ, 1 పైర్. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్లాగ్ ఆవిష్కరించారు. ఇప్పుడు మన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేస్తూ ఉన్నారు. గాల్లోకి వదులుతూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బెలూన్స్ ని ఎంతో ఆనందంతో బెలూన్స్ గాల్లోకి ఎగురుతూ ఉన్నాయి. ఇప్పుడు దయచేసి అందరూ మీ చేతుల్ని ముందుకు చాపవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రీడాకారులతో వ్యాయామం, క్రీడలతో ఆరోగ్యంగా ఉండవచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఆడుదాం ఆంధ్ర అందరూ పాల్గొనే ఒక గొప్ప పండుగగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. క్రీడల వల్ల ప్రతి మనిషికి మేలు జరుగుతుందని చెప్పారు. ఈ క్రీడల ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో ఉన్న క్రీడా ఆణిముత్యాల్ని దేశానికి అందించడమే అని అన్నారు. క్రీడాకారులను గుర్తించి వారికి మంచి శిక్షణ ఇవ్వడం ద్వారా దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తెస్తారన్నారు. క్రీడాకారులకు కిట్స్ కూడా అందిస్తున్నట్లు సీఎం వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 34.19 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. 9,000 ప్లే గ్రౌండ్స్ గుర్తించినట్లు చెప్పారు. ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తారీఖు దాకా ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇది అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప పండుగగా కూడా హిస్టరీలో నిలబడిపోతుంది. ఈ కార్యక్రమం ద్వారా 2 ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకటి, ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊరిలోనూ కూడా వ్యాయామం వల్ల, స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది, ఇది ఎంత అవసరము అన్న విషయాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనంటే మన జీవితాలలో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పి తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్గా ఇది ఉపయోగపడుతుంది. గ్రామాలలో ఉన్న ఆణిముత్యాలను, గ్రామ స్థాయిలో ఉన్న ముత్యాలను వెతకడం, ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరూ పట్టించుకోకుండా వదిలే పరిస్థితి నుంచి కాకుండా ఆ ఆణిముత్యాన్ని బాగా సానుబట్టి దాన్ని వజ్రంగా మలిచి దేశానికి, అంతర్రాష్ట్రీయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం. సచివాలయ స్థాయి నుంచి చూస్తే దాదాపుగా 34,19,000 మంది ఈరోజు క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అదే మాదిరిగా 88,66,000 మంది ప్రేక్షకులుగా ఎంకరేజ్ చేసేదానికి ముందుకొచ్చి ఈ పిల్లలకు తోడుగా నిలబడేందుకు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,22,85,000 మంది ఈ రిజిస్ట్రేషన్ చేసుకుని మన పిల్లలకు తోడుగా ఉండే కార్యక్రమం. అందులో 34 లక్షల మంది మన పిల్లలు ఆడే కార్యక్రమానికి కూడా ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. అడుగుదాం ఆంధ్ర ఇది ఉద్యోగుల వేట పేరుతో యువజన విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అడుగుదాం ఆంధ్ర పేరుతో టీషర్ట్లు ధరించి చుట్టుకుంట సెంటర్ నుంచి సీఎం సభకు వెళ్లేందుకు యువజన విద్యార్థి సంఘాల నేతలు యత్నించారు. గో బ్యాక్ సీఎం అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ఫేక్ నోటిఫికేషన్లతో నిరుద్యోగులను మోసం చేయవద్దని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రాయపాటి సాయికృష్ణ డిమాండ్ చేశారు. పరీక్షల సమయంలో క్రీడా సంబరాలు ఏంటని ప్రశ్నించారు. గుంటూరు నగరానికి వస్తున్న సందర్భంగా ఈ పర్యటన వ్యతిరేకిస్తూ అడుగుదాం ఆంధ్ర ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట పేరుతో ఈరోజు తెలుగు యువత అలాగే సహచర యువజన కాంగ్రెస్ అలాగే నిరుద్యోగ సంఘాలతో కలిసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి అయ్యా మాకు కావాల్సింది ఉద్యోగాలే కానీ ఆటలు కాదు, ఈరోజు క్రీడా మైదానాలు సరి లేకుండా క్రీడా మైదానాలను బాగు చేయకుండా మీరు ఈరోజు ఆడుదాం ఆంధ్ర అంటూ ముందుకెళ్తే ఇది చూడటానికి చాలా జుగుత్సాకరంగా ఉందని తెలియజేస్తూ ఒక వినతి పత్రం ఇద్దామని కూడా మేము ముఖ్యమంత్రి గారి పర్యటనా స్థలానికి బయలుదేరితే మార్గం మధ్యలో చుట్టుగుంటలో పోలీసులు మాటు వేసి మమ్మల్ని ఈ యువజన విద్యార్థి నాయకులందరినీ ఈడ్చుకెళ్తూ అరెస్టులు చేసి అక్రమంగా పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితిని వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగుల మాటగా మేము అడుగుదాం ఆంధ్ర అంటూ జాబ్ క్యాలెండర్ ఎక్కడ, మెగా డిఎస్ఎల్ ఎక్కడ అని ఆడుదాం సరే ఉద్యోగాలు ఎక్కడ పేరుతో, అలాగే ఆడుదాం సరే ఆట స్థలాలు ఎక్కడ పేరుతో వరుసగా కార్యక్రమాలు చేసాం. మళ్ళీ ఇప్పుడు తెలుగు యువత ప్రధానంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసిన ప్రజా వ్యతిరేక విధానాన్ని పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండించాలని కూడా యావత్ పౌర సమాజం కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్స్ చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న దీక్షల్లో అంగన్వాడీలు హెల్పర్లు పాల్గొని ఖాళీ ప్లేట్లపై స్పూన్లతో మోగిస్తూ నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కనీస వేతనం 26,000, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు అనేక రూపాలలో రోడ్ల మీద నిరసన చేయడానికి కడుపు కాలి ఈరోజు ఇచ్చే వేతనం చాలక ఇంటి పరిస్థితులు బాగోక కుటుంబాలు రోడ్లెక్కిన పరిస్థితుల్లోనే ఈరోజు మేము ఇటువంటి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆలోచించి అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ నెరవేరేంత వరకు కూడా మా స్ట్రైక్ కొనసాగిస్తామని చెప్పి ఇప్పటికైనా పట్టించుకోకపోతే రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు జిల్లా కోర్టు వద్ద గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. నియంతృత్వంతో రూపొందించిన భూ హక్కు చట్టం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఇండియన్ లాయర్స్ యూనియన్ నాయకులు శాంతకుమార్ అన్నారు. గవర్నమెంట్ చట్టాన్ని రద్దు చేయని కారణంగా మేము ఈరోజు గుంటూరు బార్ అసోసియేషన్లో రిలే నిరాహార దీక్షను ప్రారంభిస్తున్నాము. ఈ భూమి హక్కు చట్టాన్ని రద్దు చేయాలని వెంటనే గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతున్నాము. ఇదే విధంగా రేపు గుంటూరు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించబోతున్నాము. అలానే బార్ ఫెడరేషన్ మొత్తం కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని తదుపరి కార్యాచరణ చేయదలుచుకున్నాము. ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలనేదే మా ప్రధాన ఉద్దేశం. ఒక బిల్లుగా ప్రవేశపెట్టి ఈ సంవత్సరం చట్టంగా యాక్ట్ నెంబర్ 27/23గా ప్రవేశపెట్టినటువంటి ఫోర్స్లోకి తీసుకొచ్చినటువంటి భూమి హక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరూ ఉద్యమిస్తున్నారు. ఇది న్యాయవాదుల సమస్య కాదు, ఇది ప్రజలందరి సమస్య. భూమిపై ప్రజల హక్కుల్ని కాలరాసే చట్టం ఇది, చీకటి చట్టం. అట్లాగే అనేక రాజ్యాంగ ఉల్లంఘనలతోటి రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటైనటువంటి ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని న్యాయవాదులు అట్లాగే ప్రజలందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని ఈ చట్టం రద్దు చేసేంత వరకు ఉద్యమించాలనేది మేము కోరుకుంటా ఉన్నాం. అమరావతిలోని శ్రీ రామకృష్ణ హిందూ హై స్కూల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నంబూరు శంకర్రావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమరావతి మండలంలో 6 చోట్ల గ్రౌండ్లు ఏర్పాటు చేశామన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని పనులు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని తెలిపారు. యువతి యువకులు కానీ పెద్దలు కానీ మరి ఆటల్లో పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మరి సచివాలయ పరిధిలో మరి ఆటల పోటీలు జరుగుతాయి. తర్వాత మండల లెవెల్, కాన్స్టిట్యున్సీ వైడ్. వంగవీటి మోహన్ రంగ వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని నెహ్రూ నగర్లోని రంగా విగ్రహానికి టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతికై నిరంతరం శ్రమించి అహర్నిశలు కృషి చేసిన వంగవీటి రంగ జీవితం నేటి యువతకు ఎంతో ఆదర్శమని వారి సేవలను కొనియాడారు. రంగా వర్ధంతి సందర్భంగా పూలమాలలో వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ రోజున రంగా గారంటే ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేదవారికి అండ. పేదవారు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారంటే మొట్టమొదట స్పందించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో రంగా గారు. అటువంటి రంగా గారి వర్ధంతి సందర్భంగా పేద ప్రజల నాడి యొక్క రంగా గారికి వర్ధంతి చేసాం. అట్లానే ఈ రోజున నెహ్రూ నగర్ లో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడ కూడా వాడను కూడా ఈ రోజున శ్రద్ధాంజలి ఘటించడానికి, ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళ ప్రేమాభిమానాలు తెలియజేసుకోవడానికి, శ్రద్ధాంజలి ఘటించడానికి పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఒక పండగ వాతావరణంలాగా శ్రద్ధాంజలి ఘటించడం కూడా జరుగుతూ ఉంది. వంగవీటి రంగ పేద, బడుగు, బలహీన వర్గాల నాయకుడని, ఆయన చనిపోయి ఏళ్లు గడుస్తున్నా వాడవాడలో ఆయన అభిమానులు వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం గొప్ప విషయమని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా తెలిపారు. పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన అతి కొద్ది మంది గొప్ప నాయకుల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు వంగవీటి మోహన్ రంగా అని తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా తెలిపారు. నేడు వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా స్థానిక డొంగరోడ్లోని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తూర్పులోని నెహ్రూ నగర్ శనకాల ఫ్యాక్టరీ వద్ద ఉన్న వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి తూర్పు ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్, జనసేన పార్టీ నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్, టీడీపీ నగర అధ్యక్షుడు డేగల్ ప్రభాకర్ తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి 36 సంవత్సరాల క్రితం పేదల కోసం పోరాటం చేస్తూ
ప్రాణాలు విడిచిన ఆ మహనీయుని స్మరించుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి జరుపుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో పోరాట యోధుడిగా ప్రతి ఒక్కరు కూడా కొలించేటువంటి నాయకుడు శ్రీ వంగవీటి మోహన రంగా గారు. 36 సంవత్సరాల క్రితం పేదల కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు శ్రీ వంగవీటి మోహన రంగా. ఎంతటి వారైనా న్యాయం కోసం, చట్టం కోసం, పేద ప్రజల కోసం ఎదురడి నిలబడేటువంటి మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా గారు. ఈరోజు ఆయన 36వ వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆయన నివాళులర్పించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉందంటే కేవలం వంగవీటి మోహన రంగా గారు ఒక కులానికో ఒక మతానికో సంబంధించినటువంటి నాయకుడిగా కాకుండా పేదలకు ఒక అండగా ఉండేటువంటి నాయకుడిగా ఆనాడు ఎన్ని శక్తులు అడ్డం వచ్చినా కూడా ఎదిరించి నిలబడి పేదల కోసం ప్రాణత్యాగం చేసినటువంటి నాయకుడిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం అని చెప్పి భావిస్తూ ఈరోజు ఆయన స్ఫూర్తితో రాబోయేటువంటి రోజుల్లో వారి తనయుడిగా ఉన్నటువంటి వంగవీటి మోహన మనువాద శక్తుల నుంచి అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని వీసీకే పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కె జయసుధ పిలుపునిచ్చారు. లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో మనుస్మృతిని దహనం చేశారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల హక్కులను కాలరాసే మనుస్మృతిని బాబాసాహెబ్ దానం చేశారని గుర్తు చేశారు. ఇప్పటికే రాజస్థాన్ హైకోర్టు వద్ద మనువు విగ్రహం ఉండడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ లిటరేచర్ ఫౌండేషన్ అధ్యక్షుడు బి విల్సన్, రైతు కూలీ సంఘం నాయకులు ఎం బ్రహ్మయ్య, న్యాయవాది పలుకూరి ప్రసాద్, రైతు కూలీ సంఘం నాయకులు ఎన్ బ్రహ్మయ్య పాల్గొన్నారు. ఆనాడు ఆయన చేసిన మనుస్మృతి గ్రంథాన్ని తగలబెట్టిన విధిగా ఈ రోజుకి కూడా భారతదేశంలో కులమతాలు హెచ్చుతగ్గులు ఇంతవరకు ఇంకా నశించకుండా ఉండనందున ఈ రోజు కూడా మరలా మేము ఈ దినాన్ని పాటిస్తూ మరి మనుస్మృతిని తగలబెట్టడం జరిగింది. మనుస్మృతి మరి సనాతన ధర్మానికి మరి వ్యతిరేకంగా మరి మేము ఈరోజు చేస్తున్నాం. మరి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనుస్మృతిలో ఆనాడు మరి మహిళల పట్ల మరి ఎంత చిన్న చూపు ఉందో, అదేవిధంగా శూద్రులని 4 వర్ణాలుగా విభజించి శూద్రుల పట్ల ఎంత వివక్ష చూపించారో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి అది తెలిసి కూడా అందరూ ఇంకా ఈ రోజుల్లో కుల వివక్ష అని చెప్పి మరి ఇంకా కులంలోనే ఉంటున్నారు. అందరూ కూడా కుల వివక్ష వదిలేసి కులరహిత భారతదేశానిగా మనం భారతదేశాన్ని పాటించాలని. ఇవి వార్తా వివరాలు. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.